పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. Cake for what is this celebration for? Are you from Pak High Commission? What is this? Sir, are you from Pak High Commission? Are you from Pakistan High Commission? Where are you from, What sir? is this? What is this cake for? What is this cake for? खाली ओकेजन 28 लोग मरे, थोड़ा सा बताइए ना, दुख है इस बात का। What is this? आप कहाँ से आए हैं? Where are you from, sir? आप बता दीजिए सर, कहाँ से हैं आप? दुख है इस बात का। దేశ రాజధాని ఢిల్లీలోని పాక్ హై కమిషన్ కార్యాలయం దగ్గర హై టెన్షన్ నెలకొంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ హై కమిషన్ వెలుపల నుండి ఓ వీడియో బయటకొచ్చింది. ఆఫీస్ వద్ద ఓ వ్యక్తి కేక్ ను తీసుకెళ్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆఫీస్ లోకి సదరు వ్యక్తి కేక్ ను తీసుకువెళ్లడంతో పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలోనే పాక్ అధికారులు సెలబ్రేషన్ చేసుకుంటున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ లో ఒక ఉద్యోగి కేక్ తీసుకొని లోపలికి వెళ్లటం సంచలనంగా మారింది. అక్కడున్న మీడియా ప్రతినిధులు అతన్ని చుట్టుముట్టి ఏ సందర్భంలో ఈ కేక్ తో లోపలికి వెళ్తున్నారంటూ ప్రశ్నించారు. సదరు వ్యక్తి ఎలాంటి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఉగ్రదాడి నేపథ్యంలోనే పాక్ అధికారులు సెలబ్రేషన్స్ చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ హిందూ సంఘాల నేతలు అక్కడ ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది. మరోవైపు పాక్ హై కమిషన్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొనటంతో పోలీసులు భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిరసనకారులను అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇదిలా ఉండగా పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ పై భారత ప్రభుత్వం గుర్రుగా ఉంది. 28 మంది అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్న నరరూప రాక్షసుల వెనుక పాక్ హస్తముందని భారత్ ఆరోపించింది. ఈ క్రమంలోనే పాక్ తో పూర్తిగా దౌత్య సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలోని పాక్ హై కమిషన్ కార్యాలయం అధికారులు వారం రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.